గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరింత పెరగనుంది. గ్రేటర్ శివారులోని స్థానిక సంస్థల్ని విలీనం చేయాలని కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. మొత్తం 27 స్థానిక సంస్థల్ని హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు పచ్చ జెండా ఊపారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక పరుగులు పెట్టనుంది. దీంతో జీహెచ్ఎంసీ మరింత పరిధి పెంచుకోనుంది. ఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ఎంసీ విస్తరించనుంది. గవర్నర్ ఆమోదం తెలపడంతో విలీన ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడగానే జీహెచ్ఎంసీ కమిషన్ కార్యాలయం విలీన ప్రక్రియ కోసం చర్యలు చేపడుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేరువేరుగా డిజిగ్నేటెడ్ అధికారులను నియమిస్తారు. వారు సంబంధిత పట్టణ స్థానిక సంస్థకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని నిలిపివేయడంతో పాటు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకుంటారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇందుకు ఉత్తర్వులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇది పూర్తయ్యేందుకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కరించాక తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీంతో విలీన ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అవుతోంది. మహానగరపాలక సంస్థ పరిధి మరింత పెంచుకుంటుంది.